2022 నుంచి 2026 వరకు టీసీఎస్‌లో మత మార్పిడులు జరిగాయని, లైంగికంగా మహిళా ఎంప్లాయీస్‌ని వేధించారని అయితే వార్తలొస్తున్నాయి. మరి ఇప్పుడే ఎందుకు ఈ వార్తలొస్తున్నాయి? ఎందుకంటే ఒక 5 రాష్ట్రాల్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. దాదాపు 2 రాష్ట్రాల్లో ఎలక్షన్స్ అయిపోయాయి. ఇంకో 3 రాష్ట్రాల్లో ఎలక్షన్స్ ఉన్నాయి. అంటే మరి ఈ 4 సంవత్సరాల వ్యవధిలో ఇంత టైం ఎందుకు పట్టింది? అంటే మనం టీసీఎస్ ఇష్యూ చూసుకున్నట్టయితే అందులో మెయిన్ అక్యూస్డ్ నిదా ఖాన్, ఒక హెచ్ఆర్ టెలికాలర్ డిపార్ట్మెంట్లో హెచ్ఆర్ అంటున్నారు. ఏంటంటే ఎవరైతే పా పాష్ కంప్లైంట్ చేశారో, అంటే ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హరాస్మెంట్, ఆ పాష్ యాక్ట్కి కంప్లైంట్ చేశారో వాళ్ళు మాకేం రిపోర్ట్స్ రాలేదు ఇంటర్నల్గా. ఈరోజు కూడా టీసీఎస్ సీఈఓ చెప్పాడు అసలు మా దగ్గర కంప్లైంట్స్ లేవని. నిజంగా అది చాలా దుర్మార్గపు చర్య. ఎందుకంటే మీరు 4 సంవత్సరాల నుంచి 70 పైన ఈమెయిల్స్ రాసినని ఆ అమ్మాయి చెప్తుంటే మీరు మాకు ఇంటర్నల్గా కంప్లైంట్ రాలేదు అని చెప్తారు. గవర్నమెంట్ ఏమో 7 ఎఫ్ఐఆర్లు ఫైల్ చేసింది ఎస్ఐటి. ఇంకొకటి ఏంటంటే అందులో నిజంగా ఏంటంటే ఈ 4 సంవత్సరాల నుంచి ఈ ఈ కార్పొరేట్ జిహాద్ జరుగుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. వాళ్ళకు మలేషియన్ జకీర్ నాయక్‌తోని కూడా లింక్స్ ఉన్నాయని మనకి ఈరోజు మీడియాలో చూస్తున్నాం మనము. కానీ ఇక్కడ మనం ఒకటి గమనించాలి. ఇప్పుడు నిన్న చూసినట్టయితే చాలా కంపెనీస్ కూడా లిస్ట్‌లో వస్తున్నాయి. చాలా కంపెనీస్ అంటే ఒక్క టీసీఎస్‌లోనే మత మార్పిడులు జరుగుతున్నాయా? మిగతా లేదండి. ఐటీ కంపెనీలో కూడా నిన్న కూడా జరుగుతున్నాయా? కొన్ని మనకు అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ మీడియాలో రిపోర్ట్స్ వస్తున్నాయి. టెక్ మహీంద్రా, బీపీఓ, గురుగ్రామ్ అని, విప్రో అని, యాక్సెంచర్ అని, ఇంకా మల్టిపుల్ ఇన్ఫోసిస్ అని చాలా కంపెనీస్ వస్తున్నాయి. నిజంగా గవర్నమెంట్ ఏం చేయాలంటే ఇలాంటి చర్యలకు ఇప్పుడే ఫుల్ స్టాప్ పెట్టి ప్రతి కంపెనీలో ఒక ఇండిపెండెంట్ టోల్ ఫ్రీ నెంబర్ లేకుంటే ఒక అప్పలేట్ అథారిటీ ఇన్ఫామ్ చేసి ఎవరైతే సెక్సువల్ హరాస్మెంట్కి గురవుతున్నారో వాళ్ళకు ఎక్స్టర్నల్గా కంప్లైంట్ చేసే విధంగా వాళ్ళకి చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ప్రతి కంపెనీలో హెచ్ఆర్ వ్యవస్థ ఉంటుంది. మనం జనరల్గా ఏంటంటే ఇప్పుడు నేను లాస్ట్ టైం కూడా చూసినప్పుడు ఒరాకిల్లో హెచ్ఆర్ వ్యవస్థకు 100కు పైన ఈమెయిల్ రాశాను. నాకు 16 అవర్స్ వర్క్ గురవుతున్నాను, తర్వాత మెంటల్ హరాస్మెంట్కి గురవుతానంటే ఒక్కడు కూడా రిప్లై ఇవ్వలేదు నాకు. సేమ్ ఈరోజు ఆ టీసీఎస్లో అదే జరిగింది. ఎవరైతే అమ్మాయిలు 70+ ఈమెయిల్స్ హెచ్ఆర్కి రాస్తే ఇగ్నోర్డ్ అండి. ఈవెన్ మేనేజ్మెంట్ చెప్పినా ఇగ్నోర్ చేశారు. అంటే ఇదంతా కామన్ అని కొన్ని న్యూస్ వస్తున్నాయి. ఇట్లాంటివి కార్పొరేట్లో సహజమని. ఏం సహజము అంటే మీ కంపెనీ హెచ్ఆర్ వ్యవస్థ ఎప్పుడు కానీ మనం లాస్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడుకున్నప్పుడు వాళ్ళ పనేంది, ఎవరైతే ఒక ఎంప్లాయీని తీసుకుంటారో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేయాలి. ఏమైనా క్రిమినల్ కేసులు ఉన్నాయా, లేకుంటే ఏమైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉన్నాయా, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవన్నీ చేయాలి. కానీ వీళ్ళు చేయరు. వీళ్ళకేంటంటే ఎవరైతే థర్డ్ పార్టీ వెండర్స్ ఉంటారో వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఇదంతా ఒక హెచ్ఆర్ మాఫియా తయారైపోయింది. ఇది ఖచ్చితంగా హెచ్ఆర్ వ్యవస్థ ఫెయిల్యూర్ అండి. ఈ రోజు కనుక టీసీఎస్లో హెచ్ఆర్ వ్యవస్థ సక్రమంగా పని చేస్తుంటే ఈ కేసు బయటికి రాకపోయేది. వాళ్ళందరూ అక్కడే సస్పెండ్ అయిపోయేవాళ్ళు. కానీ వాళ్ళు చేయకుండా 4 ఏళ్ళు క్షోభ అనుభవించి పాపం వాళ్ళు ఎవరైతే కంప్లైంట్ చేశారో 4 ఏళ్ళు క్షోభ అనుభవించి ఈరోజు వచ్చి కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేసినప్పుడు కూడా అంటే గవర్నమెంట్ కూడా చాలా తెలివిగా ప్రవర్తించింది. ఇక్కడ ఎంబడే అరెస్ట్ చేయకుండా కొంతమంది ఒక సిట్ ఆపరేషన్ 40 డేస్ ఆపరేషన్ ఒక దురంధర్ స్టైల్లో స్టింగ్ ఆపరేషన్ చేశారు. కంపెనీలో వచ్చి స్వీపర్స్గా లేకుంటే ఎంప్లాయీస్గా అసలు ఏం జరుగుతుంది చుట్టుపక్కలని. అప్పుడు వాళ్ళు నిర్ధారణకు గురయ్యారు. అంటే టీసీఎస్ మేనేజ్మెంట్ ఎంత నిర్లక్ష్య వైఖరి చూడండి. ఒక టీసీఎస్ఏ కాదండి, అన్ని కంపెనీల హెచ్ఆర్ వ్యవస్థలు దొంగ వ్యవస్థలు, ఫ్రాంక్గా చెప్పాలంటే దోపిడీ వ్యవస్థలు. ఎందుకంటే లాస్ట్ విషయంలో ఉన్నప్పుడు ఒరాకిల్ ఫైల్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు కూడా నేను 100కు పైన ఈమెయిల్స్ సీఈఓకి రాస్తే ఒక్కడు రిప్లై ఇవ్వలేదు. అంటే ప్రతి కంపెనీలో ఈ భాగవతం నడుస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. మీరు అన్నట్టుగా ఈ ఇష్యూ ఇప్పుడు ఎందుకు వచ్చిందని సో ఎగ్జాక్ట్గా ఏంటంటే చాలా రోజులు జరుగుతుంది. మనకు ఎలక్షన్స్ ఉన్నాయంటే ఇప్పుడు నెక్స్ట్ మేబీ బెంగాల్ ఎలక్షన్స్ ఉన్నాయి, అస్సాం అయిపోయినాయి, పుదుచ్చేరి అయిపోయినాయి. కానీ ఇంకా అది వాళ్ళకే తెలియాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ కేసు ఎందుకు వచ్చిందని. నాణానికి 2 వైపులా చూడాలంటారు. ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి దేశంలో. అసెంబ్లీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. దాదాపు 4 సంవత్సరాల నుంచి ఈ ఉదంతం జరుగుతుంది టీసీఎస్‌లో. 40 రోజుల స్టింగ్ ఆపరేషన్ అని మీరు అంటున్నారు. ఇలాంటి విషయాలు ఇంత ఆలస్యం అవడానికి కారణం కొన్ని విషయాలైతే తొందరగానే తేల్చేస్తారు. 4 సంవత్సరాలు జరిగిన ఉదంతం, అది కూడా 40 రోజుల స్టింగ్ ఆపరేషన్, ఎలక్షన్స్‌కి 10 రోజుల ముందే ఇలాంటివన్నీ బయటికి రావడం. ఇది డెఫినెట్గా అంటే అక్కడ టీసీఎస్ ఒక ఫెయిల్యూరే కాదు, ఇది మన వ్యవస్థ ఫెయిల్యూర్ కూడా ఉంది ఇక్కడ. ఎందుకంటే ఇన్ని రోజులు వీళ్ళు ఏం చేసినట్టు, ఇన్ని రోజులు ఇప్పుడు ఎంత కాలం నుంచి వాళ్ళు 4 ఏళ్ళు అంటే ఇది చిన్న టైం కాదండి, ఒక చిన్న ఇష్యూ ఇది. అంటే చిన్న ఇష్యూ అంటే ఒక ప్రభుత్వం కూడా చేంజ్ అయిపోయే ఇప్పుడు ఇది పెద్ద టెర్రరిస్ట్ లింకులు, పెద్ద బాంబ్ బ్లాస్ట్ కేసులు కూడా 10-15 రోజుల్లో రిజల్ట్స్ వచ్చినప్పుడు ఇలాంటి ఇష్యూను కొన్ని వారాల్లో ఛేదించాలి, కొన్ని నెలల్లో ఛేదించాలి వాళ్ళు. కానీ అదేమి చేయకుండా 4 ఏళ్ళు తాత్పర్యం చేసి
ఈరోజు ఇప్పుడు ఈ విషయం బయటికి తెచ్చినారు. మళ్ళీ ఈరోజు మార్నింగ్ కూడా టీసీఎస్ ఒక ఆ, పనికిరాని మాటలు మాట్లాడుతుంది, ఇంతవరకు మాకు ఎలాంటి కంప్లైంట్స్ లేవని. మరి మీకు ఎలాంటి కంప్లైంట్స్ లేనప్పుడు ఇవన్నీ 9 మంది ఎఫ్ఐఆర్లు ఎందుకు ఫైల్ అయినట్టు? ఇంత మీడియా ఎఫ్ఐఆర్లు ఫైల్ అయినాయి, 7 అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు నిదా ఖాన్ అంటే ఆమె కూడా ఆమె పరారులో ఉన్నట్టుంది, హెచ్ఆర్ పరారీలో ఉన్నట్టుంది, ఏదో ప్రెగ్నెన్సీ ఇష్యూస్ చూపెట్టి పరారులో ఉన్నట్టుంది. అంటే ఇన్నిసార్లు కంప్లైంట్ చేసినా మీ హెచ్ఆర్ వ్యవస్థ నిద్రపోతుంది. మీ పని అంటే ఏంటంటే, నిజంగా చెప్పాలంటే ఈ ఐటీ కంపెనీస్లో చాలా ఉల్లంఘనలు జరుగుతున్నాయండి. ఇప్పుడు ఒక ఒరాకిల్ కేసే చూసుకుంటే, ఒరాకిల్కు 2022లో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద $22 మిలియన్ ఫైన్ పడింది. ఇప్పుడు నేను అంటే చెప్పడం కాదు, మన ఎక్స్చేంజ్ కమిషన్, యుఎస్ ఎక్స్చేంజ్ కమిషన్లో ఉన్న డేటా ఇది. ఈవెన్ 2002 టైంలో కూడా ఒక $2 మిలియన్ ఫైన్ పడింది. అంటే వీళ్ళన్ని కంపెనీలు కూడా మన చట్టాలను గౌరవించట్లేదు, మనీ లాండరింగ్, ఫెమా తర్వాత ఈ చట్టాలను ఉల్లంఘిస్తున్నారు. తప్పకుండా సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళపైన స్ట్రిక్ట్ లేబర్ లాస్ ఇంపోజ్ చేసి ఇలాంటి చర్యలు చేయకుండా ఒక దర్యాప్తు సంస్థను వేగవంతం చేయాలి. అవసరమైతే ఒక సిట్ని ఏర్పాటు చేయాలి, లేకుంటే సిబిఐ దర్యాప్తు ఏర్పాటు చేయాలి. ఐటీ సెక్టార్లో మీరు చెప్తున్నట్టు ఇప్పుడు వచ్చిన వార్తల ప్రకారం మత మార్పిడి, అవును, కన్వర్షన్, అవునవును, ఇంకొకటి మనీ లాండరింగ్ అని మీరు అంటున్నారు. మనీ లాండరింగ్ కూడా జరుగుతుంది అని. ఓకే, జరుగుతాయి ఇవన్నీ? జరుగుతాయండి. మీరు ఇప్పుడు మామూలుగా కూడా యుఎస్ ఎక్స్చేంజ్ కమిషన్ ఒకటి ఉంటుంది, మీరు గూగుల్లో కొట్టండి, నేను కావాలంటే స్క్రీన్ షాట్ పంపిస్తాను. 2022లో బ్రైబరీ కేసెస్ కింద అంటే ఇండియన్ అఫీషియల్స్కి బ్రైబరీ కేసెస్ కింద యుఎస్ ఎక్స్చేంజ్ కమిషన్ ఒరాకిల్కు $23 మిలియన్ ఫైన్ వేసింది. నీకు స్క్రీన్ షాట్ కూడా నా మొబైల్లో పెట్టుకొని వచ్చాను, ఈరోజు మీకు పంపిస్తాను. మీ స్క్రీన్లో బ్యాక్గ్రౌండ్ అయ్యండి. ఈరోజు 2 సార్లు ఒరాకిల్ ఫైన్ పడ్డది. అంటే ఒక ఒరాకిల్ దీనికి అతీతం కాదు, చాలా కంపెనీస్ కూడా ఏంటంటే వాళ్ళు చట్టాలను ఉల్లంఘిస్తున్నాయి. ఇది ఒకటి ఏంటంటే బ్లాక్ మనీని వైట్ చేసుకొని కూడా ఈ ఐటీ కంపెనీలు చాలా ఈజీ అయిపోయింది మనీ వ్యవహారాలు కూడా. అండ్ మహిళలపై వేధింపులు, హరాస్మెంట్స్ ఇప్పుడు టీసీఎస్లోనే జరిగింది అని మనకు తెలుస్తుంది. మిగతా కంపెనీల్లో కూడా జరుగుతాయా? చాలా కంపెనీస్లో జరుగుతున్నాయి. కానీ ఏంటంటే ప్రతి కంపెనీలో ఒక ఇంటర్నల్ ఎథిక్స్ కమిటీ అని ఉంటుంది. అది ఎందుకంటే అసలు ఎందుకు పనికిరాని వ్యవస్థ అది. అదేంటంటే హెచ్ఆర్తోని లింక్ అయిన వ్యవస్థే, కానీ థర్డ్ పార్టీ అది. నేను నా విషయంలో ఒరాకిల్లో కూడా ఒక 10-15 సార్లు కంప్లైంట్ చేశాను. నా పైన వర్క్ ప్రెషర్ వస్తుంది, మెంటల్ హరాస్మెంట్ జరుగుతుంది, 16 గంటల పైచిలకు పని చేయిస్తున్నారు, అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడుతున్నారని నేను కంప్లైంట్ చేశానండి. 10 కంప్లైంట్ చేస్తే ఒక్కదానికి ఒక్క రిప్లై ఇవ్వలేదు. అదే ఈరోజు టీసీఎస్లో జరిగింది. 70 ఈమెయిల్స్ ఆ అమ్మాయి రాస్తే ఒక్క రిప్లై లేదు. ఆ రిప్లై కానీ హెచ్ఆర్ మేనేజ్మెంట్ ఇచ్చుంటే ఈరోజు నిజంగా టీసీఎస్లో ఈ ఉదంతం బయటకు వచ్చేది కాదు. ఇంటర్నల్గా వాళ్ళు సాల్వ్ చేయనప్పుడే కదా మనం బయటకు పోయేది. ఇప్పుడు నా విషయంలో ఏమైంది, నాకు ఒరాకిల్ ఇంటర్నల్గా సాల్వ్ చేయనప్పుడే కదా నేను బయట మీడియాకి వచ్చింది, పబ్లిక్ వచ్చింది. ఇది కూడా సేమ్ జరిగింది అక్కడ. ఎడ్యుకేటెడ్ ఫూల్స్ ఈ రోజుల్లో ఉన్నారు అంటే మీరు నమ్ముతారా? నమ్ముతాను. ఏ విధంగా నమ్ముతారు మీరు? ఎట్లా అంటే చాలామంది అంటే మనకు సామెత ఉంది కూడా, చదువుకున్నోడి కంటే చదువు రానుకోవడానికి ఇంగిత జ్ఞానం ఎక్కువ ఉంటుందని. అది వాస్తవం అండి. నేను నా కళ్ళారా చూసినాను, ఇది అక్షరాల సత్యం కూడా. అంటే ఎన్నో విషయాలుగా చూశాను నేను, ఒక్కొక్క విషయం కూడా కాదు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.